హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులు ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ 1వ తారీఖు నుండి అదిరిపోయే 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు గంట సింబల్ కనిపిస్తుంది. సో ఆ గంట సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఇలా మీరు చేసుకున్నట్లయితే నేను పెట్టినటువంటి ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి రైతు బంధు పెండింగ్ డబ్బులు అనేది విడుదల చేశారండి. అయితే ఈ రైతు బంధుకు సంబంధించి అనగా మనకు గత ప్రభుత్వంలో డిసెంబర్లో అయితే విడుదల చేశారు. విడుదల చేసినప్పటికీ 4 ఎకరాలు 3 ఎకరాలు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకైతే డబ్బులు అయితే పడలేదు. అలాగా ఏంటంటే చాలామందికి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇదైతే ఆగిపోయాయి. సో ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవైతే విడుదల చేశారు. సో ఈ డబ్బులు అనేవి మనకు పడనున్నాయండి. తప్పనిసరిగా ఎవరైతే 4 ఎకరాలకు పైబడి ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించిన డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. సో తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి. అలాగే రేషన్ కార్డులు ఉన్న వారికి రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ఆసరా పెన్షన్లు అనగా మనకు 2016, 4016కి సంబంధించినటువంటి పెండింగ్ సంబంధించిన ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఎవరైనా డబ్బులు తీసుకొని వారు మనకేంటంటే ఈరోజు రాత్రి వరకు తీసుకోవచ్చు, లేదంటే కనుక రేపు కూడా మనకు ఛాన్స్ అయితే ఇస్తారు. కాబట్టి రేపటి వరకు కూడా మీరు అయితే డబ్బులు తీసుకోవచ్చు. తప్పనిసరిగా మర్చిపోకుండా మీరైతే డబ్బులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి 3వ శుభవార్త చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు అంటే ప్రతి నెల విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చారు. అయితే ఈ 2500 రూపాయల పథకానికి సంబంధించి మనకేంటంటే మనకు ఉగాది కానుకగా అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఉగాదికి కానుకగా అయితే మహిళలకు సంబంధించి ఈ 2500 రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి ఖాతాల్లో వేసే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.